మనపై బల్లి పడితే అశుభం అంటాం. కంచి కామాక్షి అమ్మవారి ఆలయంలోని బంగారు బలిని తాకినా, కంచి వెళ్లి వచ్చిన వారిని తాకినా ఆ అశుభం పోతుంది అనేది చాలా మంది నమ్మకం. కంచి ఆలయంలో బంగారు, వెండి బలులు రూపాలున్న సంగతి తెలిసిందే. కంచి ఆలయానికి వెళ్లిన వారంతా ఖచ్చితంగా బంగారు బలిని తాకుతారు. ఈ బంగారు బలిని తాకితే తమకు ఏమైనా దోషాలుంటే పోతాయని నమ్ముతారు. అయితే బొమ్మల రూపంలో కాకుండా నిజమైన బంగారు వర్ణం బలిని మీరెప్పుడైనా చూసారా? అయితే మీకోసమే ఈ కథనం. తిరుమల శ్రీ వెంకటేశ్వరుడు కొలువై ఉన్న శేషాచలం కొండలు అనేక జీవరాశులకు నెలవు. చాలా అరుదైన జీవరాశులు శేషాచలం అడవుల్లో అప్పుడప్పుడు కనిపిస్తాయి. ఇలా కనిపించిన అరుదైన జీవరాశుల్లో అంతరించిపోతున్న ఈ బంగారు బల్లి కూడా ఒకటి. తిరుమల శ్రీవారి ఆలయానికి 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న శిలాతోరణం సమీపంలో ఉన్న చక్రతీర్థంలో ఈ బంగారు బల్లి భక్తులకు కనిపించింది. దీనిపై తిరుపతి శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలోని జువాలజీ విభాగం ప్రొఫెసర్ డాక్టర్ ఎం రాజశేఖర్ పరిశోధన చేశారు. ఈ బంగారు బల్లికి సంబంధించి శాస్త్రీయ విషయాలు పరిశీలిస్తే వీటిని గోల్డెన్ గేకోగా పిలుస్తారట. ఈ బల్లి శాస్త్రీయ నామం కలోడాక్టిలోడ్స్ ఆరియాస్. రాత్రులు ఎక్కువగా సంచరించే నిసారత జీవి ఇది. బంగారపు వర్ణాన్ని పోలిన ముదురు పసుపు కానీ, లేత పసుపు రంగులో కానీ ఈ బల్లి ఉంటుంది. కేవలం పురుష బల్లి మాత్రమే ఇలా కనిపిస్తుంది. 150 మిల్లీమీటర్ల నుంచి 180 మిల్లీమీటర్లకు వరకు ఇవి పొడవుగా పెరుగుతాయట. సూర్యకాంతి పడని, వేడి తగలని ప్రదేశంలో మాత్రమే ఈ బంగారు బల్లులు ఎక్కువగా జీవిస్తూ ఉంటాయి. చిన్నపాటి సందులుగా ఉండే రాతి గుహలే వీటి నివాస స్థలాలు. అందులోనూ రాతి సందుల్లో ఉండే తేమ ప్రదేశాలంటే వాటికి మహా ఇష్టమట. సాధారణంగా ఇవి చీకటి పడ్డాక వెలుపలకు వస్తూ ఉంటాయి. ఒకప్పుడు ఈ బల్లులు తూర్పు కనుమల్లో ఎక్కువగా కనిపించేవట. ఆ తర్వాత కనిపించకుండా పోయాయి. మళ్లీ వీటిని 100 ఏళ్ల తర్వాత 1935వ సంవత్సరంలో తిరుమల కొండల్లోనే గుర్తించారట. మళ్లీ ఇన్నాళ్లకు ఈ బంగారు వర్ణం బల్లి తిరుమలలోనే దర్శనమిస్తోంది.